మీనరాశి మీనరాశి వారికి గుడ్డి కన్నా మెల్లమేలు అని ఒక సామెత చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇన్నాళ్ళు అసలు పూర్తిగా అంధకారం, ఇప్పుడు కొంచెమైనా బాగుంది. అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకనే పెద్దవాళ్ళు చెప్పేటటువంటి సామెతని ఇక్కడ ఒకసారి గుర్తు చేయడం జరుగుతోంది. గుడ్డి కన్నా మెల్లమేలంటే అసలు లేని దానికన్నా కొంచెం ఏ పక్కకో కనిపించిన చూపు అసలంటూ కనిపిస్తుంది కదా, పక్కకి కానీ ఎక్కడో ఒక చోట కనిపిస్తోంది కదా. కాబట్టి ఈ సామెతని ఇక్కడ వాడడం జరిగింది. ఇన్ని రోజులు వీరికి శుక్రబలం చంద్రబలం కన్నా లేవు 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 అని మొత్తుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడండి, శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు కూడా బాగున్నారు, బుధుడు బాగున్నారు, రవి బాగున్నారు. అంటే ఇక్కడ రవి బుధులు బాగున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం తృతీయంలో పడుతుంది. అంటే ఈ రెండు గ్రహాలు రెండులోను మూడులోను బాగుంటూ మూడులో బుధ ఆదిత్య యోగం పడింది వారాంతంలోకి వెళ్ళేటప్పటికి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట.